ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు పలుకుచున్నాను. నేను వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి వింటూ చూస్తూ వెంబడిస్తున్న ఈ యొక్క ప్రతి వాక్యాన్ని మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముచున్నాను. అనేక మంది దీవెనలు పొందుతున్నారని నేను నమ్ముచున్నాను. ఇది ఖచ్చితంగా ప్రభువు మీ జీవితంలో ఏదో ఒక కార్యాన్ని మొదలు పెట్టాలని, తన వాక్యాన్ని ఏదో కోణంలో మీకు బోధించాలని ప్రభు ఈ యొక్క నడిపింపు నాకు ఇచ్చాడు. అందుకే ఎంత ప్రయాసన్నా, ఎంత ఇబ్బందులున్నా మీకు ఈ వాక్యాన్ని బోధించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఇది నా ఒక అంశం ఏంటిదంటే, విశ్వసించుటలో అద్భుతాలు వెంబడిస్తాయి. విశ్వసించుటలో అద్భుతాలు వెంబడిస్తాయి ఈ యొక్క అంశం అండి. ఎందుకు ఈ మాట అన్నానంటే, ప్రతి దానికి ఆధారం ప్రభు దగ్గర నుంచి. చూడండి, ఏదైనా కొనాలి, మనం ఏదైనా చేయాలి అనుకుంటే నీ దగ్గర డబ్బులు ఉండాలి. ఫస్ట్ నీకు ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో నువ్వు ఎక్స్చేంజ్ చేస్తావు. ఎక్స్చేంజ్ అంటే నువ్వు నీ చేతిలో ఉన్న ఆ 100 రూపాయలు లేదా ఆ 1000 రూపాయల అవి డబ్బులు ఇచ్చి నీకు కావాల్సిన వస్తువుని నువ్వు పొందుకోగలుగుతావు. ఇది న్యాచురల్ సిస్టమ్. అంటే భూమి మీద మనకు కావాల్సిన అవన్నింటినీ కొనుక్కోవాలంటే, నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేస్తావు అంటే డబ్బులు ఇచ్చి దాన్ని కొనుక్కుంటావు. అంటే అలాగే దేవుని రాజ్యంలో నుంచి నువ్వు ఏదన్నా పొందుకోవాలి అంటే ఏం కావాలంటే కరెన్సీ విశ్వాసము కావాలా. ఫెయిత్, విశ్వాసం వలన ప్రభు దగ్గర నుంచే అనేకమైన మేలులు, ఆ యొక్క అద్భుతాలు నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. అద్భుతాలు ఎవరికండి? ఎవరైతే ప్రభువుని వెంబడిస్తారో వాళ్ళకే జరగాల. ఎందుకు? ఏంటిది అద్భుతం అంటే? ఏంటిదంటే దేవుని యొక్క మహిమను కనపరచబడము అంటారు. వాట్ ఈస్ మిరకల్స్? అద్భుతం అంటే ఏంటిది? ప్రభు యొక్క మహిమను, తాను కలిగి ఉన్న ఆ యొక్క ప్రసన్నత, ఆ యొక్క శక్తి నీకు చూపించడమే ఆ యొక్క అద్భుతము అంటారు. అంటే నువ్వు ఉన్న ఆ యొక్క రోగం కావచ్చు, అది ఎప్పుడైతే ప్రభు శక్తి విడుదలవుతుందో, గాడ్ షోస్ అంటే దేవుడు ఎప్పుడైతే తన మహిమను చూపిస్తాడో అప్పుడు ఏమవుతుందంటే ఆ రోగం స్వస్థత పొందుతుంది. బైబిల్లో ఎన్నో రకాలుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆయన వాళ్ళని తాకాడో, ఎప్పుడైతే వాళ్ళ చేతులు ఉంచాడో, ఆయనలో నుంచి ప్రభావం వెళ్ళి వారిని ముట్టి స్వస్థపరిచింది. అంటే ఏంటిదంటే ఆయనలో ఉన్న ఆ మహిమను ఎప్పుడైతే ప్రదర్శించబడ్డాదో, చూపించబడ్డాదో వాళ్ళు రోగం స్వస్థత పొందింది. అంటే వాట్ ఈస్ మిరకల్? ప్రభు యొక్క తాను కలిగి ఉన్న ఆ యొక్క బలాన్ని, ఆ శక్తిని నీ ఎడల కనపరచడమే అద్భుతం. హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడు దాన్ని చూపిస్తాడు? ఎవరికి చూపిస్తాడు? ఎవరికి ఈ అద్భుతాలు వెంబడిస్తాయి? వాక్యంలో చూసి మనము ముందుకెళ్దామండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తాను చూచిన వారి మాట నమ్మినందున వారి అపనమ్మకము నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించి. హల్లెలూయా. 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. 16వ వచనం. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును. హల్లెలూయా. ఏమనగా నా నామమున దయ్యములు వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. అండ్ దోస్ హూ బిలీవ్. చూడండి, యేసుప్రభు వాళ్ళకి ఎప్పుడైతే పునరుత్థానం తిరిగి లేచాడో, ఎప్పుడైతే యేసుప్రభు శిష్యుల్ని దర్శించాడో వాళ్ళకి బోధిస్తున్నాడు. ఏమంటే సర్వలోకానికి వెళ్ళి మీరు ఏం చేయాలంట? సువార్తను ప్రకటించాలంట. సువార్త ఏం మోసుకెళ్తుంది? సువార్తలో వాట్ ఈజ్ గాస్పల్? సువార్త అంటే నువ్వు ఆ రోగంలో ఉన్నావా, స్వస్థతను ప్రకటించడమే సువార్త. నువ్వు పాపంలో ఉన్నావా, విడుదలని ప్రకటించడమే సువార్త. వాట్ ఈజ్ గాస్పల్? గాస్పల్ ఈజ్ అంటే అది మంచి వార్త, నీకు లాభకరమైనది, నీకు మేలుకరమైనది సువార్త. ఈ సువార్తని సర్వలోకానికి ప్రకటించుడు అని శిష్యులకు చెప్తా ఉన్నాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సువార్త ప్రకటించబడతాదో, ఈ సువార్త నాకు కావాలి అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఆయన నామమందు నువ్వు విశ్వసిస్తావో, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? ఆ సువార్త ఏదైతే క్యారీ చేస్తుందో, ఏదైతే మోసుకొని వెళ్తూ ఉందో, సువార్త అంటే దేవుని యొక్క వార్త, దేవుని మాట. దేవుని మాట ఏమేం క్యారీ చేస్తుందండి? నీకు కావలసిన ప్రతిదీ దేవుని మాటలో దాగున్నాయి. నీకు కావలసిన ప్రతిదీ దేవుని మాటలు దాగున్నాయి. అంటే ఇప్పుడు నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నావో
ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, అంటే ఆ సువార్తను ఎవరైతే బోధిస్తూ ఉంటారో, అంటే మంచిది, దుర్బోధ కాదు, మంచి వార్త, నీకు మేలుకరంగా, నీకు ఆశీర్వాదకరంగా ఎప్పుడైతే దాన్ని బోధిస్తారో, నువ్వు ఎప్పుడైతే దాన్ని విశ్వసిస్తావో, అప్పుడు నీకేం జరుగుతుందండి? మేలు జరుగుతుందంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే సువార్త చాలా చాలా మంచిది, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, బలాన్ని ఇచ్చేది, శక్తిని ఇచ్చేది. ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో నీ జీవితంలో ఏంటంటే మేలు జరుగుతాయంట. చూడండి, అందుకే 16వ వచనం, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడు. అంటే ఎవరైతే నమ్ముతారో, ఈ సువార్త నాకు కావాలా, ఈ దేవుడు నాకు కావాలా, ఈ దేవుని నేను విశ్వసించాలా, ఈ దేవుడు ఈ జరిగిస్తాడంట అని ఎప్పుడైతే నీకు సువార్త బోధింపబడుతుందో, నువ్వు ఇమ్మీడియట్గా ఎప్పుడైతే విశ్వసిస్తావో, నువ్వు చేయాల్సింది ఏంటంటే బాప్టిజం తీసుకోవాలా. ఆయన నామమందు నువ్వు బాప్టిజం తీసుకోవాలంట. హల్లెలూయా. ఎవరైతే బాప్టిజం తీసుకొని ఆయనను వెంబడిస్తారో, చూడండి, బిలీవ్ చేస్తారో, ఎప్పుడైతే నమ్మి వెంబడిస్తారో, 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును. అంటే సూచక్రియలు ఎవరికో జరుగుతాయి, ఇదంతా తప్పుడు వార్త, తప్పుడు సమాచారం, ఇదంతా ట్రాష్, ఇవన్నీ ఆగిపోయాయి, సూచక్రియలని ఈ కాలంలో జరుగుతాయా? నువ్వు విశ్వసించట్లేవు కాబట్టి నీకు జరగట్లేదు, నువ్వు నమ్మట్లేదు కాబట్టి నీకు జరగట్లేదు. హల్లెలూయా. ఎవరైతే నమ్ముతున్నారో వారి పట్ల జరుగుతున్నాయి కాబట్టి ఎంతోమంది సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. ఈ దినం ఎంతోమంది అన్యులు కూడా, ప్రభు తెలియని వ్యక్తులు కూడా అనేకులు ప్రభు నమ్మడానికి గల కారణం ఏంటిదంటే, వాళ్ళలో ఏదో ఒక మేలు వాళ్ళ జీవితంలో జరిగింది, ఏదో ఒక మేలు వాళ్ళ జీవితంలో జరిగింది కాబట్టి వాళ్ళు ప్రభువుని వెంబడిస్తున్నారు. ఊరికనే ప్రభువుని వెంబడిస్తారండి? ఊరికనే సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోగలుగుతారా? ఎందుకు వాళ్ళు వెంబడిస్తున్నారు? రాత్రి పగలు ఎందుకు వెంబడిస్తున్నారు? ఏదో ఒక సూచక్రియ వాళ్ళ జీవితాల్లో జరిగింది కాబట్టే వాళ్ళు ప్రభువుని వెంబడిస్తున్నారు. హల్లెలూయా. అందుకనే వాళ్ళ జీవితాల్లో అనేకమైన మేలు జరుగుతూ ఉంటాయి. ఆ రోగుల నుంచి బాగుపడడమా, స్వస్థత పొందడమా, ఎంతోమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. మేము ఒకప్పుడు మా సమస్యలో ఉండండి, మేము ఏమి లేకుండా ఉన్నాము, కానీ ఈ దినం ప్రభువు నమ్ముకోవడం వల్ల, ప్రభువుని వెంబడించడం వల్ల మాకు దేవుడు అనేకమైన మంచి మేలులు జరిగించాడని ఎంతోమంది సాక్ష్యం చెప్తారు. ఆ సాక్ష్యాలు వింటూ నువ్వేమనుకుంటావు? అది వాళ్ళందరూ ఉత్తగానే చెప్తున్నారు, ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ జరిగాయి, ఎంత ఫేక్, పాస్టర్లు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని నువ్వు అనుకుంటా ఉంటావు. హల్లెలూయా. సమస్య వాళ్ళది కాదండి, నీదే సమస్య. ఎందుకు వాళ్ళు నమ్ముతున్నారు, నువ్వు నమ్మట్లేదు. వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు ఏం వెంబడిస్తున్నాయో వాక్యం స్పష్టంగా చెప్తుంది. మార్కు సువార్త 16-17 వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును. అంటే దేవుడే చెప్తున్నాడు, దోస్ హూ బిలీవ్ ఇన్ మై నేమ్, ఎవరైతే నన్ను నమ్ముతారో, ఆయన నామమందు నమ్ముతారో, ఎప్పుడైతే బిలీవ్ చేస్తారో, ఆ నామం ఏదైతే క్యారీ చేస్తుందో, ఆ నామానికి భూమి మీద ఏదైతే అధికారం ఇవ్వబడ్డాదో, ఆ అధికారం నీ ఎడల కనపరచబడుతుందంట. హల్లెలూయా. దిస్ సైన్స్ విల్ ఫాలో దోస్ హూ బిలీవ్. ఎవరైతే ఆయన నామం ఇది జరిగిస్తుంది, ఇలాంటివి జరుగుతుంది, ఇలా అద్భుతాలు జరుగుతాయి, రోగులు బాగుపడతారు, చనిపోయిన వాళ్ళు లేపబడతారు. ఎవరైనా చనిపోయిన వాళ్ళు లేస్తే ఇది నిజం, ఇదంతా అలాంటి ఫేక్ అంటారు. హల్లెలూయా. చాలా సాక్ష్యాలు ఉన్నాయి, నా పరిచయంలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఇంకా మరణం అయిపోయారు వాళ్ళు, డాక్టర్లు కూడా డెత్ రాసి ఇచ్చేశారు, చనిపోయేది, ఇది లెటర్స్, ఇది డాక్టర్స్ కూడా డిక్లేర్ చేశారు. అలాంటిది ప్రార్థించినప్పుడు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ పాపమును క్షమించబడి ఆ వ్యక్తి తిరిగి జీవనంలోకి వచ్చాడండి. అలాంటి ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు ఉన్నాయి. ఎందుకు నేను ఈ అద్భుతాలు, సూచక్రియలు చెప్తున్నా అంటే, దేవుని యొక్క మంచితనాన్ని నేను చెప్తున్నాను. నీ జీవితంలో నువ్వు బాగుపడాలని, నువ్వు మేలు పొందాలని, ఆయనను ఇంకా నువ్వు లోతుగా వెంబడించాలని, ఆయన హత్తుకోవాలని, ఆయన రాజ్యంలోకి నువ్వు చేర్చబడాలని మాట చెప్తున్నాను. హల్లెలూయా. రేపటి దినాన దేవుని పట్ల ఉన్న నీ అవిశ్వాసాన్ని బట్టి నువ్వు ప్రభువుని విడిచి నరకంలోకి వెళ్ళిపోవచ్చండి. హల్లెలూయా. ఆ స్థాయికి నీకు రావద్దని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నీ జీవితంలో నీ ప్రభువుని నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తావో, నీ జీవితంలో మార్పు జరుగుతానికి ఏమంటే, జస్ట్ బిలీవ్, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున ఏం చేస్తారంట? దయ్యములు వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుతారు. ఎవరైతే దైవజనులు ఎంతోమంది ప్రార్థిస్తూ ఉంటారు, దయ్యాలు వెలగొడుతూ ఉంటారు, రోగులను స్వస్థపరుస్తూ ఉంటారు. దేవుడు శిష్యులకి ఇచ్చిన అధికారం అదే. ఇజ్రాయెల్లో నశించిన గొర్రెలు అయితే వెళ్ళి ఏం చేయమంటారండి? వాళ్ళని బాగు చేయుడి, కుష్టివారిని లేపుడి, చనిపోయిన వారిని లేపుడి, రోగులను స్వస్థపరచుడి, బాగు చేయుడి అని వాళ్ళకి ప్రభు ఆజ్ఞ ఇస్తున్నాడు.
ఈ గివెన్ అథారిటీ వాట్ హీ హ్యాస్. ఆయన ఏదైతే అధికారాన్ని కలిగినా వాళ్ళకి అధికారం ఇచ్చి మీరు వెళ్ళి రోగులను స్వస్థపరిచి చనిపోయిన వాళ్ళని లేపుడి, సువార్తను ప్రకటించుడి అన్నాడు. అంటే ప్రభు ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో శిష్యులకు అదే ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆ శిష్యులు బోధించిన వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వాక్యం నువ్వు నమ్మితే అదే అద్భుతాలు, అదే సూచక్రాలు నిన్ను వెంబడిస్తాయి. నువ్వేదో మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో జిమ్మిక్ చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మ్యాజిక్లు జిమ్మిక్ చేసేది దేవుడు కాదండి. ప్రైజ్ ది లార్డ్, ఇదేదో మ్యాజిక్ కాదు. హల్లెలూయా. గాడ్ షోస్ హిస్ మెర్సీ, హిస్ గ్రేస్. నీకేదో అద్భుతం జరుగుతుందంటే అర్థం ఏంటిది? దేవుని దయ నువ్వు కలిగి ఉన్నావు అని, దేవుని కనికరం నీ పైకి వచ్చింది అని, దేవుని కృప నేను వెంబడిస్తుంది అనే నేను వెంబడిస్తున్నా. ఇప్పుడు ఒక అద్భుతం జరుగుతుందంటే ఏంటిదండి? యేసు ప్రభువు అంటారు, అద్భుతాలు చేస్తూ ఉంటే నిజముగా దేవుడు నీ తోడై ఉన్నాడు. అంటే దేవుడు తోడై ఉంటే ఏం జరుగుతాయండి? ఈ రకమైన సూచక్రియలు జరుగుతాయంట, దయ్యాలు వెళ్ళిపోతాయంట, రోగులు స్వస్థత పొందుతారంట, కొత్త భాషలు మాట్లాడుతారంట. ఇంకా చాలామంది ఈ యొక్క భాషల్ని నమ్మరు. కొత్త భాషలు మాట్లాడుతారంటే ఏ భాషలు నీకు అర్థం కావు. అందుకే ఏం చేస్తావు? నువ్వు కాంట్రవర్సీ చేస్తావు. హల్లెలూయా. నువ్వు నమ్మవు కాబట్టి నీకు జరగట్లేదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీ పట్ల జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నమ్మట్లేదు కాబట్టి నీకు జరగట్లేదు. నీకు జరగాలి అంటే యూ వాంట్ టు బిలీవ్. ప్రైజ్ ది లార్డ్. ఇది జస్ట్ ఎక్స్చేంజ్ నీ కరెన్సీ. హల్లెలూయా. నువ్వేదో కొనడానికి అంతగానో ప్రయాసపడతావు, కానీ నీలో ఏదైనా జరిగించాలి అంటే నువ్వేం చేయాలంటే విశ్వసించాలా. జస్ట్ బిలీవ్. యేసు ప్రభువు చెప్తున్నాడు, జస్ట్ బిలీవ్. దోస్ హూ బిలీవ్ ఇన్ మై నేమ్, ఎవరైతే నమ్మి విశ్వసించి ఆయనను వెంబడిస్తారో వాళ్ళల్లో ఏం జరుగుతుందండి? ఈ రకమైన సూచక్రియలు జరుగుతాయంట. హల్లెలూయా. ఏం చేస్తానండి? ఏమనగా నా నామమున దయ్యములు వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను 18వ వచనం, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరం ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పాను. అంటే యేసు ప్రభు నామము ఏదైతే అధికారం కలిగి ఉందో, ఈ నామము అధికారం కలిగి ఉందని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళని అద్భుతాలు వెంబడిస్తాయండి, సూచక్రియలు వెంబడిస్తాయి. హల్లెలూయా. నేను చెప్తున్నాను కదా, నీ జీవితంలో ఏదో అద్భుతాలు జరుగుతున్నాయా? నువ్వు సరైన మార్గంలో ఉన్నావు. నువ్వు సరైన మార్గంలో ఉన్నావు. వాక్యం ఏదైతే చెబుతుందో అదే నీ జీవితంలో జరుగుతుంది తప్ప ఇదేదో దురాత్మలు చేయి. చాలామంది చెప్తారు ఈ దయ్యపు కార్యాలండి, ఈ దయ్యపు ఆలోచనలండి. ఒక మాట నేను చెప్తాను, దొంగతనానికి, హత్యకు, నాశనానికి వస్తాడని వాక్యం సెలవిస్తుంది. అంటే దొంగ అయిన అపవాది అయిన సాతాను దేనికి వస్తాడు? దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి. కానీ యేసు ప్రభు ఏం చేస్తాడంటే జీవాన్ని ఇస్తున్నాడంట. అంటే నేను బాగు చేస్తున్నాడు. అంటే నీలో ఏదైనా అద్భుతం జరుగుతుందంటే ఆ దురాత్మ జరిగించలేదండి, యేసు ప్రభువు జరిగించాడు. ఏమని? నువ్వు బాగుపడాలని, నువ్వు మేలు పొందాలని, ఆయన కొరకు నువ్వు జీవించాలని, ఆయన యొక్క ప్రేమని పట్ల చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది బోధకులు, జ్ఞానం లేని వ్యక్తులు ఏం చేస్తారంటే తప్పుడు సమాచారం ఇస్తూ ఉంటారు. ఏదో అద్భుతం జరిగిందంటే ఇది ఫేక్, ఇది తప్పు, ఇది అపవాది యొక్క అపవాది కార్యాలు అని చాలామంది చెప్తూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను ఏం చెప్తున్నాను తెలుసా అండి, నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు. వాక్యం ఒకటే నీకు కావాలా. వాక్యం ఒకటే నీకు కావాలా. నువ్వు గనక దేవుడు రెస్పాండ్ కావాలంటే హౌ గాడ్ రెస్పాండ్, దేవుడు ఎలా రెస్పాండ్ అవుతాడు? భూమి మీద ఒక వ్యక్తి ప్రార్థించినప్పుడు గాడ్ ఎలా రెస్పాండ్ అవుతాడు? నువ్వు ఆయన ఇచ్చిన వాక్యాన్ని నువ్వు విశ్వసిస్తే ఆ వాక్యాన్ని పట్టుకొని తిరిగి ప్రభువా ఇది నా జీవితంలో జరిగించవా అని నువ్వు అడిగితే కనుక గాడ్ రెస్పాండ్ అవుతాడు. హల్లెలూయా. చాలామందికి ఎందుకు గాడ్ రెస్పాండ్ అవుతుందంటే వాళ్ళకి కార్నల్ మైండ్ ఉందన్నమాట. అంటే అటు కొంచెం ఇటు కొంచెం, అది కొంచెం కొరగా విశ్వాసం ఉంది. అందుకే వాళ్ళ జీవితాలు ఏది జరగదు కాబట్టి జరిగిన వాళ్ళ జీవితాలను పట్టుకొని ఏం చేస్తారంటే ఇది తప్పు, ఇది అని చెప్తూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని రాజ్యం మాటలతో లేదు, శక్తితో ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కింగ్డమ్ ఎలా ఉందంటే తెలుసా? మాటలతో లేదంట, శక్తితో ఉంది. అంటే దేవుని మాట శక్తి కలిగినది, ఆ సువార్త అనేది శక్తి కలిగినది. ఆ సువార్తను విశ్వసిస్తున్న నువ్వు నీ జీవితంలో తన శక్తిని ప్రదర్శించబడతాదంట. అలా జస్ట్ బిలీవ్ ఇన్ హిస్ నేమ్. ఆయన నామము భూమి మీద ఇవ్వబడ్డ గొప్ప అధికారం అది. ఆయన నామమందు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థించినప్పుడు, రోగుల మీద చేతులుంచినప్పుడు, దయ్యములను గద్దించినప్పుడు దయ్యాలు వెళ్ళిపోతాయంట. నేను 2 రోజుల క్రితం కాదండి, నిన్న ఈవినింగ్ ఆమెకి చిన్నప్పటి నుంచే
ఆమెకి దయ్యం పట్టింది. చిన్నప్పటి నుంచి ఇప్పటికీ ఆమె సంవత్సరాలు దగ్గర దగ్గర 40 సంవత్సరాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆమెకి బాగలేదని చేతుల నుంచి నేను ప్రార్థన చేసినప్పుడు ఆమెలో నుంచి దయ్యం వచ్చి మాట్లాడుతూ ఉంది. నేను తీసుకెళ్తాను, నువ్వెందుకు వచ్చావు, నువ్వెందుకు యేసు ప్రభు నామాన్ని ఉచ్చరిస్తున్నావు, నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను, ఈమెను చంపేయాలనుకుంటున్నాను, నా పేరు ఇది అని చెబుతూ ఆమె తనలో ఉన్న దయ్యం బయటకు వచ్చి మాట్లాడింది. అప్పుడు నేను దాన్ని గద్దించాను. ఎలా గద్దించాను? యేసు నామంలో, ఆయన నామం శక్తి కలిగింది. ఆయన నామాన్ని ఎప్పుడైతే ఉచ్చరించి మాట్లాడానో ఆమెలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయి ఆమె స్వస్థత పొందింది. హల్లెలూయా. 10 సంవత్సరాల ఉన్న సమస్య అప్పటికప్పుడే ప్రభు స్వస్థపరుచున్నాడు. ఆ కంతి కరిగిపోయింది, ఆ నరము సడలి ఆమె సరిగ్గా నడిపించబడుతుంది. హల్లెలూయా. జస్ట్ బిలీవ్. హల్లెలూయా. నీకు దేవునికి ఏదైనా జరగాలి అంటే యు వాంట్ టు బిలీవ్ ఆన్ హిస్ వర్డ్. ఆయన విడుదల చేసిన ఆ ప్రామిస్ ఏదైతే ప్రవచనాత్మకమైన ఈ యొక్క మాటలు ఉన్నాయో నువ్వు ఎప్పుడైతే నమ్మగలుగుతావో, నేను చెప్తున్నాను కదండి, అనేకుల ఎదుట నిన్ను దేవుడు నిలబెట్టగలుగుతాడు. ఒక అద్భుత రీతిగా సూచక్రియ మహత్కార్యాలు జరిగించి తన మహిమను కనపరుస్తాడు నీ ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే వాక్యంలో ఉండదు, ఈ కార్యమును జరిగించి 2వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం. కానాను అనే ఊరిలో 2వ అధ్యాయం 3వ దిన గలీలలో కానాను ఊరిలో ఒక వివాహం జరిగాను. అంటే ఆ వివాహంలో యేసుప్రభు ఆహ్వానించబడి అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అయితే చూడండి 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచను. వండర్ఫుల్ వర్డ్. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? గలిలయ ఆ యొక్క కానా విందులోకి యేసు ప్రభు ఇన్విటేషన్ ఇచ్చారంట. ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించబడితే అక్కడ ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వచ్చి ద్రాక్షారసం అయిపోయింది అంటే ఆమెంటది, ఈయన ఏం చెప్తాడో అది చేయండి అంతే. ఆయన ఏం చెప్తాడో అది చెయ్యి అంతే. ఆయన ఎప్పుడైతే చెప్పారో ఆయన నీళ్లు నింపారు, తీసుకెళ్ళి పోయమన్నారు, పోశారు. అద్భుతం జరిగింది. నీళ్లు కాస్త ఏమైంది? ద్రాక్షరసంగా మారిపోయిందంట. ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను కనపరచారంట. అంటే ఈ దినం ఒకరి జీవితంలో ఏదన్నా సూచక్రియ జరుగుతుందా? ప్రార్థిస్తే ఒక దైవజనుడు వచ్చి ప్రార్థన చేశాడా? ఆ రోగం స్వస్థతగా మారిందా? అద్భుతం జరిగిందా? అంటే ఏంటిదండి? ఆ సూచక్రియ ఏం చేస్తుంది? తన మహిమను కనపరుస్తుందంట. గాడ్ షోడ్ హిస్ గ్లోరీ. హల్లెలూయా. తన పిల్లల పట్ల, తాను విశ్వసించిన వారి పట్ల ఆయన మహిమను కనపరిచి తన నామానికి మహిమ తెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. ఇది నేను చెప్తున్నాను కదండి, నువ్వు విశ్వసించు. జస్ట్ బిలీవ్. గాడ్ విల్ హీల్ యూ, గాడ్ విల్ విజిట్ యూ, గాడ్ విల్ వర్క్ విత్ యూ. హల్లెలూయా. ఒక బలహీనమైన వ్యక్తిని ఈ దేవుడు ఈ యొక్క హస్తాన్ని వాడుకున్న అనేక రోగులని, అనేక దయ్యమును వెలగొట్టడానికి ప్రభు ఆ యొక్క కృపను ఇచ్చాడు. హల్లెలూయా. ఇదేదో నా సామర్థ్యం కాదు, ఈ సామర్థ్యం నాదని నేను చెప్పట్లేదు. హల్లెలూయా. నేను ఆయన వాక్యాన్ని నమ్ముతున్నాను. 16వ అధ్యాయం 14, 15, 16, 17, 18 వచనాల్ని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. దోస్ హూ బిలీవ్, ఐ బిలీవ్ ఇన్ మిరకల్స్, ఐ బిలీవ్ ఇన్ జీసస్. హల్లెలూయా. నేను యేసుని నమ్ముతున్నాను. నా కొరకు ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ఆయన శిలువ భరించి ఆయన కృపను నాకు ఇచ్చాడు, ఆయన నామాన్ని నాకు ఇచ్చాడు, ఆయనని అంగీకరించాను, నేను రక్షించబడ్డాను. ప్రభు యొక్క సేవ చేస్తూ ఆయన నన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఇది నువ్వేదో బలహీన వ్యక్తి అనుకోవచ్చు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా నువ్వు బలాన్ని పొందు. జస్ట్ బిలీవ్. హల్లెలూయా. జస్ట్ బిలీవ్. ఈ వాక్యాన్ని జస్ట్ నమ్ము అంతే. వాక్యాన్ని నమ్మి ప్రవర్తించడం మొదలుపెట్టు. నీ జీవితంలో నువ్వు అద్భుతం చూస్తావు. నీ అనేకులు చూసి నీ కుటుంబం ఇంకా మార్చబడలేదా? నువ్వు ఒక్కదానివే మార్చబడ్డావా? నువ్వు ఒక్కదానివే ఇంకా ఇదే వెంబడిస్తా ఉన్నావా? ప్రభునే వెంబడిస్తున్నావా? నీ కుటుంబం ఇంకా నిన్ను బాధ పెడుతుందా, ఇబ్బంది పెడుతుందా? ఒక సూచక్రియ నీ కుటుంబాన్ని మార్చేస్తుంది. ఒక సూచక్రియ నీ జీవితాన్ని మార్చేస్తుంది. అంటే ప్రభువు చెప్తున్నది ఏంటి తెలుసా? సూచక్రియలు అడగాలంట. వావ్, థ్యాంక్ యూ ఫాదర్. దేవుడు నీలో, నీ కుటుంబంలో, నీ ద్వారా పనిచేస్తున్నానికి షో ఏంటిది తెలుసా అండి? మహిమ అంట, గ్లోరీ. ఆయన మహిమ ఏంటిది? అద్భుతాల ద్వారా బయటికి వస్తుంది. హల్లెలూయా. గడ్డుతనం ఉందా? 15 సంవత్సరాల నుంచి గడ్డుతనం ఉందా? నువ్వు ఎప్పుడైతే ఆ సూచక్రియను అడుగుతావో, ప్రభా ఇది నా జీవితంలో నువ్వు జరిగించు, నా కుటుంబానికి నువ్వెవరో తెలియాలా, నువ్వు సృష్టికర్తవని నువ్వు తెలియాలా, నా కుటుంబంలో నువ్వు తెలియాలా, లోకానికి కనపరచబడాలా అని
నువ్వు అనుకుంటావా? ప్రార్థించు, లార్డ్ ఈ యొక్క సూచక్రియ జరిగించు, ఈ యొక్క అద్భుతాన్ని జరిగించు. నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అలా ప్రభు తన మహిమను నీ ఎడల కనపరిచి ఆ గడ్డుతనాన్ని తీసివేస్తాడు. నీ కుటుంబం మొత్తం రక్షించబడుతుంది, నీ కుటుంబం మొత్తం మార్చబడుతుందండి. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు సూచక్రియలు అడిగితే శాస్త్రులు పరిచయాలు అన్నట్టు వాళ్ళని ఎలా అన్నాడో నన్ను కూడా అలా అంటాడేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. హల్లెలూయా. ఆయన్నే చెప్తున్నాడు, ఆయన్నే నీకు వాగ్దానం ఇచ్చాడు. దోస్ హూ బిలీవ్ దీస్ సైన్స్ విల్ ఫాలో. జస్ట్ బిలీవ్. జస్ట్ నీ విశ్వాసాన్ని విడుదల చేయి. ఆ యొక్క బైబిల్లో ఉన్న నీకే అద్భుతం జరగట్లేదా? అసలు ఏం జరగట్లేదా? చేయి. నేను చెప్తాను నీకు. 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, 4 సువార్తలు ఒక 3-4 సార్లు చదివిన తర్వాత జరిగిన అద్భుతాలన్నీ నువ్వు ధ్యానిస్తూ ఉండు. అప్పుడు నువ్వు అనుకో, వాళ్ళకి జరిగించిన దేవుడు నాకెందుకు జరిగించాడని. నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి 4 సువార్తలను చదివేసరికే నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు జరుగుతాయండి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వాక్యం శక్తి కలిగినది. ఆయన నిన్న నేడు ఏకరీతిగా కలిగిన దేవుడు అంట. ఆయనని ఎవరైతే విశ్వసించి వెంబడిస్తారో, నమ్ముతారో వారి ఎలా తన మహిమను కనపరుస్తారండి. హల్లెలూయా. ప్రభు నీకు ఇచ్చాడు అధికారం. వాక్యమే అధికారం. ఈ దినం ఆ వాక్యాన్ని నమ్ము, నాతో ఏకీభవించు. నేను ప్రార్థిస్తాను, నీ జీవితంలో మేలు జరుగుతాయి. ప్రార్థించుకుందామండి. తలలు ఉంచండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. నజరేయుడైన యేసు శక్తిగల నామములో తండ్రి, ఈ దినం థ్యాంక్ యూ లార్డ్. విశ్వసించటం వలన అద్భుతాలు వెంబడిస్తాయనే వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ దినం ఎవరైతే విశ్వసిస్తున్నదో ఐ స్పీక్ సైన్స్ అండ్ వండర్స్ మాస్టర్. హల్లెలూయా. ఈ మాటల్ని వాళ్ళ జీవితాల్లో ఉచ్చరిస్తున్న అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు వీళ్ళ జీవితాల్లో జరుగును గాక. నీ మహిమను వీరేడల కనపరచమని ప్రార్థిస్తున్నా. ఓ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. లార్డ్ బ్లెస్ మాస్టర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సూచక్రియలు, మహత్కార్యాలు జరుగునుగాక. ఎందుకంటే అది నీ మహిమను కనపరుస్తున్నాయని మాకు సువార్త అందజేస్తుంది ప్రభువా. థ్యాంక్ యూ ఫాదర్. ఎవరైతే విశ్వసించట్లేదో ప్రభువా, వీళ్ళ జీవితాల్లో ఈ అద్భుతం జరిగించి వాళ్ళు విశ్వాసంలోకి నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నా. ఈ దినం ఎవరైతే రోగులు, బలహీనులు చూస్తూ ఉన్నదో, ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో ప్రభువా, వాళ్ళని ఇప్పుడే తాకండి. Lord, be healed in the name of Jesus. Lord, heal by the power of the Holy Spirit. Lord, complete deliverance, Master. Whatever demonic, thank you Lord, ప్రతి చీకటి అంధకార శక్తుల్ని గద్దిస్తున్నాను ఇప్పుడే. వాళ్ళ జీవితంలో నుంచి విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నా. గొప్ప సమాధానాన్ని విడుదల చేయండి ప్రభువా. మార్పులు జరిగించండి, బలపరచండి. అద్భుతంలో ఆశ్చర్య కార్యాలు జరిగించండి. నీ మహిమను వారి ఎడల ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తున్నా. Thank you, Father, Lord. Lord, bless. I release your blessings, Master. Today, visit your people, Master. Thank you, Father. గొప్ప కార్యములు జరిగించి ప్రభువా, థ్యాంక్ యూ ఫాదర్. వాక్యం వింటున్నాగానే ప్రార్థనలు ఏకీభవిస్తున్నాయి. నువ్వు అద్భుతం జరిగిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. నిన్న నేడు ఏకరీతిగా కలిగి నీ నామం శక్తి కలిగినది. ఎవరైతే వాక్యాన్ని విని విశ్వసించి రక్షించబడతారో వాళ్ళ జీవితాల్లో అనేకమైన మార్పులు జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నా. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. గొప్ప విడుదల అనుగ్రహించమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో థ్యాంక్ యూ ఫాదర్. యు ఆర్ సీయింగ్ కరుణ. ఐఎమ్ సీయింగ్ ఎ నేమ్. థ్యాంక్ యూ ఫాదర్. కరుణ. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. గాడ్ విల్ విజిట్ యూ. ప్రభు నేను దర్శిస్తున్నాడు. కరుణ. 35 సంవత్సరాలు ఉంటాయి నీకు. కరుణ. ఐఎమ్ స్పీకింగ్ టు యూ. కరుణ. ప్రభు నేను దర్శిస్తాడమ్మా. ప్రభు దర్శిస్తాడు. ఎస్, నీ విశ్వాసాన్ని ప్రభు చూస్తున్నాడు. గాడ్ విల్ విజిట్ యూ. గాడ్ విల్ విజిట్ యూ. థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రం ప్రభువా. అద్భుతం జరిగిస్తూ నీకు వందనాలు తెలుస్తూ నజరేయుడైన యేసు శక్తిగల నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్. విన్నారు కదండి వాక్యం. సో ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.